బాలీవుడ్ నుంచి భారీ పారితోషికం ఇచ్చి హీరోయిన్‌ని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళపై ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉంటాయి. కానీ మన డైరెక్టర్స్ మాత్రం ముంబై నుంచి ముద్దుగుమ్మలను తీసుకొచ్చి నటనను కాకుండా గ్లామర్‌ను మాత్రమే హైలైట్ చేస్తున్నారిక్కడ. కొందరు యాక్టింగ్‌తో మెప్పిస్తున్నా కూడా మరికొందరు మాత్రం కేవలం అందాల ఆరబోతకే పరిమితమైపోతున్నారు. మరి వాళ్ళెవరో మీరు కూడా చూడండి. దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో డెబ్యూ చేసినప్పుడు ఆమెపై చాలా అంచనాలున్నాయి. శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ అన్నప్పుడు ఖచ్చితంగా నటనకు ఆస్కారమున్న పాత్ర చేసుంటుందనుకున్నారు. కానీ తంగం పూర్తిగా గ్లామర్ డోస్కే పరిమితమైపోయింది. జాన్వీలోని నటి కంటే గ్లామర్నే ఎక్కువగా స్క్రీన్ మీద హైలైట్ చేశారు కొరటాల. తాజాగా పెద్దీలోనూ ఇదే జరిగింది. పెద్దీ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ నటనపై ఎంతటి ప్రశంసల వర్షం కురుస్తుందో జాన్వీ గ్లామర్ గురించి కూడా అంతే చర్చ నడుస్తోంది. ఈమెను నటిగా కంటే గ్లామర్ డాల్గానే మన మేకర్స్ చూస్తున్నారేమో అనే చర్చ మొదలైంది. అచ్చియమ్మ క్యారెక్టర్ అంతా అందాల ఆరబోత చుట్టూనే తిరిగింది. ఆ మధ్య కల్కిలో దిశా పటానీ పాత్ర సైతం కేవలం గ్లామర్కే పరిమితమైపోయింది. బాలీవుడ్ నుంచి భారీ పారితోషికాలిచ్చి మరీ నార్త్ బ్యూటీస్ను తీసుకొచ్చేది కేవలం వాళ్ల గ్లామర్ కోసమేనా? ఆ మధ్య లైగర్లో అనన్య పాండే, గేమ్ చేంజర్లో కియారా అద్వానీ పాత్రలు సైతం గ్లామర్ చుట్టూనే తిరిగాయి. అయితే అందరు దర్శకులు అలాగే ఉంటారని లేదు. ట్రిపుల్ ఆర్లో ఆలియా భట్ పాత్రను అద్భుతంగా చూపించారు రాజమౌళి. ఆమెలోని నటికి పని చెప్పారు. దీపికా పదుకునే పాత్రను కల్కిలో చాలా హుందాగా రాశారు నాగశ్విన్. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంది. తాజాగా రాకాలోనూ దీపిక పాత్రే కీలకం. ఆదిపురుష్లో కృతి సెనన్ సీతగా మెప్పిస్తే మరో గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా వారణాసిలో నటన కాస్కారమున్న పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి ముంబై ముద్దుగుమ్మల్లో కొందరు నటన వైపు వెళ్తే మరికొందరు గ్లామర్ షో వైపే అడుగులేస్తున్నారు.